కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఆరబెట్టిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో నూర్పిడి చేసిన ధాన్యం రోడ్డుపై ఆరబెట్టిన అన్నదాతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. తేమ శాతం ఎక్కువగా ఉందని, గోనె సంచులు లేవన్న కారణాలతో ధాన్యం కొనుగోలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దిత్వా తుపాను దృష్ట్యా వర్షం వస్తే ధాన్యం తడిచిపోతుందని అవనిగడ్డ నియోజకవర్గ కర్షకులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ధాన్యం రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మోపిదేవి తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై ధాన్యం వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు మీద పోసాం, అసలు పట్టాలు ఇస్తలేదు. 19 శాతం వచ్చింది, అది మిల్లు కాడ ఖాళీ లేదు. పట్టాలన్నా ఇస్తే పట్టాలన్నా కప్పుకుంటాం, పట్టాల కాడ ఎత్తా అసలు రోడ్డు మీద అల్లాడిపోతున్నాం. బైపాస్ రోడ్డు మీద కార్లు ఎట్ట వెళ్తున్నాయో, వాన వచ్చింది, చాలా ఇబ్బంది పడిపోతున్నాం. చేసుకోవాలన్నా పట్టాలన్నా ఇవ్వండి. పోసి 4 రోజులైంది, వడ్డీ శాతం వచ్చినా కూడా గవర్నమెంట్ వేసుకోవట్లేదు. 17% వచ్చింది. గవర్నమెంట్ మా ఇంత దయ ఉంచి తారు బల్లలన్నా ఇస్తే వేసుకుంటాం, ఇళ్ళకి వెళ్తాం. లేదంటే పిల్లాజల్లు అందరం తారు రోడ్ల మీద ఉన్నాం, బైపాస్ రోడ్డు మీద. ఇగోనండి వడ్లు చూడండి. గవర్నమెంట్ ఎక్కడున్నా సరే దిగొచ్చి మా రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఈ గుట్ల మాలన్నా సరుతున్నాం, పట్టాల నుండి కప్పుకుందాం అంటే పట్టాలు కూడా లేవు. దాంట్లో పట్టాలు లేవు, మామూలు ఈ పట్టాలు వేసి కప్పుకుంటున్నాం. వాళ్ళు ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అన్నారు, వాళ్ళు మాత్రం మరి రాలా. ఇది ఎంతవరకు ఆగిద్ది? ఏదైనా చిన్న వానకే ఆగిద్ది కానీ మామూలు దెబ్బలకి అసలు ఆగదు ఈ పట్టాలు. ఊరినే కాకపోతే ఆదరవ కట్ట మనుషుకు ఆగిద్దని అర్థం కానీ మామూలుగా ఆ పట్టాల నుండి గమని ఏదో కానీ కప్పుకుంటాం పోగేసినట్టే. ఆ పట్టాలు కూడా లేవు, ఏం చేస్తాం మరి? గట్ట ఈ పట్టాలన్నా ఆదరవ కప్పుకుంటాం. ఎంతమంది కప్పుకుంటాం? ఒడ్డారు తడిసిపోయేటట్టు, పైన వర్షం వాతావరణం బాగాలేదు. 16% వచ్చిందండి. మొట్టా టైటు రేపు పంపిస్తాంలే అయ్యా అన్నారు. సర్లేమని మేము వచ్చేసాం. రోడ్డు మీదే ఉండియండి రోడ్డు. అవి టార్ బల్లలు లేవు మా దగ్గర. వానొస్తే తడతామే, మేము చేసేది ఏమీ లేదు.